నరేష్ బెజ్జంకి అన్న నిన్న కేరళలో సీఎం రేవంత్ చెప్తున్నాడు 6 గ్యారంటీలు మేము ఇచ్చాము అక్కడ సీఎం స్టాలిన్ని టీఎస్కి వచ్చి చూడు అంత డెవలప్ చేశాము అని సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు. నిజంగా వచ్చి చూస్తే పరిస్థితి ఏంటి? నిజంగా వచ్చి చూస్తే ఏమవుతుంది? యాక్ట్ అని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉమ్మిపోతారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపోతుంది. కేరళలో విజయన్ గారు, స్టాలిన్ గారు సీఎం కాదు, విజయన్ గారు సీఎము. ఏందంటే వాళ్ళు వచ్చి చూసేటోళ్ళ, ఇక్కడ ఏమన్నా తెలుసుకునేటోళ్ళ, మనం ఎక్కడి పాట అక్కడ వాడితే అయిపోతుంది, వచ్చి చూస్తారా చెప్తారా అనుకుంటాను. కానీ ఆల్రెడీ విజయన్ గారు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇచ్చినామని దేశమంతా మైకు పట్టుకొని నువ్వు చెప్పుకున్నా ఎవడన్నా నిజంగానే తెలంగాణ అంత అభివృద్ధి చెందిందా అని వస్తే మీరు టవల్ కప్పుకొని తిరగవలసిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఎక్కడి పాట అక్కడే వాడకుండా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయండి, గ్రౌండ్ రియాలిటీని వివరించే ప్రయత్నం చేయండి. సరే, ముఖ్యమంత్రిగా ఉండి మీ లోపాలను మీరు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి కనీసం ఈ ఏతుల మాటలు, ఎచ్చుల మాటలన్నా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడకపోతే బాగుంటుంది. స్వయంగా మీ ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి మరి చెయ్యి తడపకపోతే ఫైల్ ముందగ్గలది. రాష్ట్రంలో భారీ అవినీతి ఉన్నది, భారీ అక్రమాలు జరుగుతున్నాయి. అసలు ఇంత పెద్ద అవినీతి ప్రభుత్వాన్ని గతంలో నేను చూడలేదని మీ అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టడమే సాక్ష్యం. అంతకు మించిన సాక్ష్యం అయితే లేదు.